హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో, ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఇంటర్ వాళ్ళకి మనకి పబ్లిక్ ఎగ్జామ్ అయితే ఈ మంత్ అండి ఫిబ్రవరి 23 నుంచి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి స్టార్ట్ అవుతున్నాయి. అలాగే 24 నుంచి సెకండ్ ఇయర్ వాళ్ళకి స్టార్ట్ అవుతున్నాయి. సో, ఇక్కడ మనకి సెకండ్ ఇయర్ వాళ్ళకొచ్చేసి యాజ్ యూజువల్ ఓల్డ్ మోడలే కాబట్టి సో, కొంచెం ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే కొంచెం ప్యాటర్న్ చేంజ్ అయింది. వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ 85 మార్క్స్‌కి అండ్ మ్యాథమెటిక్స్‌కి 2 పేపర్స్ కాదండి. 1 పేపరే. అది 100 మార్క్స్‌కి పెట్టాడు. సో, ఇప్పుడు ఉన్నటువంటి చాలా తక్కువ టైంలో అంటే లాస్ట్ 14 డేస్‌లో మనం, మనం 470కి 430 ప్లస్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి? ఏంటి? అంటే మొన్నటిదాకా కొంత మెయిన్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే. సో, ఆల్రెడీ ఆబ్జెక్టివ్ ఓరియెంటెడ్‌లో ఉన్నవాళ్ళు ఐపీఈ బాగా చదివుండరు. సో, వాళ్ళ కోసం మనం ఇప్పుడు లాస్ట్ ఈ 15 డేస్, 14 డేస్ ఎలా చదివితే మనకి వాళ్ళకి స్కోర్ చేసుకోవచ్చు అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం చూడండి. సో, ఇప్పుడు మెయిన్ ఏం చేయాల్సిందంటే స్టూడెంట్ ఉన్న టైం తక్కువ కాబట్టి వాళ్ళు ఫస్ట్ వెయిటేజ్ ఫాలో అవ్వాలండి. ఇది ఫస్ట్ ఇయర్ గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత సెకండ్ ఇయర్. సో, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి ఉన్నటువంటి చాప్టర్స్‌లో ఆ వెయిటేజ్ ఫాలో అవ్వండి. ఇంటర్మీడియేట్ బోర్డులో ఇచ్చేసినటువంటి సబ్జెక్ట్ వైజ్ యొక్క చాప్టర్ వెయిటేజ్ అది ఫస్ట్ ఫాలో అవ్వాలి. ఓకే. ఆ చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనేది మనం ఫిజిక్స్ పరంగా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే. సో, ఫస్ట్ ఏం చేయాలంటే మనం వెయిటేజ్ ఫాలో అవ్వాలి. వెయిటేజ్ ఫాలో అయిన తర్వాత ఇంకా లాస్ట్ అంటే 10 ఇయర్స్ ప్రీవియస్ పేపర్స్‌ని చూడాలి. అన్నీ అంటే అదేంటి సార్ మీకు సిలబస్ మారింది సార్ అని మీరు అనొచ్చు. అయితే సిలబస్ మారింది కాబట్టి 1 మార్క్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు కాబట్టి టాపిక్స్ అవే, క్వెషన్స్ అవే. కాబట్టి టాపిక్‌ని ఏం డిలీట్ చేయలేదు. కాబట్టి మనకేందంటే ఆ చాప్టర్‌లో ఏ క్వెషన్స్ ఇంపార్టెంట్ అనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. సో, కాబట్టి లాస్ట్ 10 ఇయర్స్‌లో ఆ ప్రీవియస్ పేపర్స్ అనేవి చెక్ చేస్తే అలాగనే వర్క్ పవర్ ఎనర్జీలో ఏ క్వెషన్స్ రిపీట్ అవుతున్నాయి, సిస్టమ్ ఆఫ్ పార్టికల్‌లో ఏ క్వెషన్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయి, గ్రావిటేషన్‌లో ఏంటి, స్ట్రెయిట్ లైన్‌లో ఏంటి, లాస్ ఆఫ్ మోషన్‌లో ఏంటి, ప్లేన్‌లో ఏంటి అనేవి మీకు ఒక చిన్న ఐడియా కోసం ప్రీవియస్ పేపర్స్‌ని మీరు చూసుకోవాలి కంపల్సరీ. ఎనీ సబ్జెక్ట్ నాట్ ఓన్లీ ఫిజిక్స్. ఇప్పుడు జస్ట్ మన సబ్జెక్ట్ ఫిజిక్స్ కాబట్టి ఫిజిక్స్ గురించి చెప్తున్నాను. ఓకే. అట్లా ఏ సబ్జెక్ట్ అయినా కూడా మీరు ఫస్ట్ వెయిటేజ్ ఫాలో అవ్వాలి. తర్వాత లాస్ట్ 10 ఇయర్స్ పేపర్స్‌ని చూడండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బోర్డ్ మోడల్ అంటే ఇంటర్మీడియేట్ బోర్డు వాడు రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నాయండి. దాదాపుగా 3 మోడల్ పేపర్స్, 2 మోడల్ పేపర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. 3 ఆర్ 2. సో, ఆ మోడల్ పేపర్స్ కూడా మనం పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి. అందులో ఉన్నటువంటి క్వెషన్స్, అందులో ఉన్నటువంటి వెయిటేజ్ ఎలా ఉందనేది మీరు ఒక ఐడియా వస్తే మీకు ఏ చాప్టర్ చదవాలి ఏంటనేది మీకు ఐడియా వస్తుంది. ఎలా ఇస్తున్నాడు ఏంటనేది. సో, కాబట్టి మస్ట్ అండ్ షుడ్‌గా ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇప్పుడు బోర్డు మోడల్ పేపర్స్, టెక్స్ట్ బుక్ వెనక ఉన్నటువంటి పేపర్స్, అలాగే గెస్ పేపర్స్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు సరిపోతుందనమాట. ఓకే. వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి చూసుకోండి. తర్వాత ఆ బోర్డు మోడల్ పేపర్స్ ఇవి అన్నీ కూడా తర్వాత అలా గెస్ పేపర్స్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు సరిపోతుంది. ఇంకా టాపర్స్ అంటే ఇప్పుడు 1 మార్క్స్‌యి మనకి ఆ వెయిటేజ్ ఫాలోడ్ కాబట్టి ఈ వెయిటేజ్ మ్యాక్సిమం కూడా టెక్స్ట్ బుక్ వెనక ఉన్నటువంటి క్వెషన్సే అండి. ప్రతి సబ్జెక్ట్ కూడా టెక్స్ట్ బుక్ వెనక ఉన్నటువంటి క్వెషన్స్ నుంచే ఈ ఇయర్ మనకి కంపల్సరీ క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఏపీ స్టూడెంట్స్ క్వెషన్స్ అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వన్ వర్డ్ క్వెషన్స్ ఇవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే మీకు సరిపోతుందనమాట. అలాగే బోర్డు మోడల్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇలా ఒక టైం ప్లాన్ చేసేసుకోండి. ఈ టైం నుంచి ఈ టైంకి ఈ సబ్జెక్ట్, ఈ టైం నుంచి ఈ సబ్జెక్ట్. ఎందుకంటే ఉన్నటువంటి 14 డేస్‌లో మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకే. అది కూడా టైం వేస్ట్ చేయకుండా మనం కష్టపడి చదివితే ఒక ప్రీ ప్లాన్డ్‌గా ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ సబ్జెక్ట్ నుంచి ఇంకో టైం వరకు ఇంకో సబ్జెక్ట్, ఈ టైం నుంచి ఇంకో టైం ఒక సబ్జెక్ట్ అట్లా డైలీ మనం ఒక టైమ్ టేబుల్ వేసుకొని అన్నీ కూడా మినిమం అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. ఓకే. అట్లా అయితే ప్రతి సబ్జెక్ట్ కూడా ఇదే ఫాలో అవ్వండి. వెయిటేజ్ ఏంటి, ప్రీవియస్ పేపర్స్ ఎలా అడుగుతున్నాడు, బోర్డు మోడల్ పేపర్స్ ఏంటి అనేది చూసుకుంటే సో, ఉన్న టైంలో మనకి ఏం చదవాలి అనేది ఒక ఐడియా వస్తుంది. ఓకే. ఇక సెకండ్ ఇయర్ వాళ్ళకి వచ్చేసరికి సెకండ్ ఇయర్ వాళ్ళకి మనకు ఆల్రెడీ పేపర్ ప్యాటర్న్ ఏమీ చేంజ్ అవ్వలేదు కాబట్టి ఓల్డ్ మోడలే. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఏమి లేదు. ఇంక వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఇంకా ఎవరైతే మెయిన్స్‌కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ప్రిపేర్ అయిన వాళ్ళకి కొంత ఐపీ చదవడానికి టైం ఉండదు. సో, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఉన్న టైం తక్కువ కాబట్టి సో, సేమ్ ఇదే ఉన్నాయి. వాళ్ళు కూడా వెయిటేజ్ చాప్టర్స్ ఏంటన్నది చూసుకోవాలి. సెకండ్ ఇయర్
వాళ్ళు కూడా లాస్ట్ 10 ఇయర్స్ పేపర్స్ ఇవి వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు లాస్ట్ 10 ఇయర్స్ పేపర్స్ సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఎనీ సబ్జెక్ట్ అందులోంచే వస్తాయి కాబట్టి కన్ఫామ్‌గా అవి. తర్వాత ఇంకా ప్రీవియస్ పేపర్స్ బోర్డ్ మోడల్ పేపర్ ఉండే గెస్ట్ పేపర్స్ కానివ్వండి, రిమైనింగ్ అదర్ వాట్ ఎవర్ ఇట్ ఎనీ ప్రీవియస్ పేపర్, ఎనీ మెటీరియల్. ఇప్పుడు ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఎనీ పబ్లికేషన్ అండి. అది మీరు చాలామంది బేబీ బుల్లెట్ అంటారు, ప్రీవియస్ పేపర్స్ వాట్ ఎవర్ ఇట్. సో ఎనీ పబ్లికేషన్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైనా అవే కాబట్టి ఏ పబ్లికేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవే ఉంటాయి కాబట్టి సో ఏ పబ్లికేషన్ ఫాలో అవ్వండి. సో జస్ట్ పాస్ వాళ్ళు కూడా ఇలా చేసినా కూడా సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. చక్కగా వాళ్ళు కూడా స్కోర్ చేయొచ్చు. సో ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. సో సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా చక్కగా ఆ టైంని యూటిలైజ్ చేసేసుకొని ఒక టైం టేబుల్ వేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే మనకు అనుకున్నటువంటి మార్క్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో మీకేమన్నా సబ్జెక్ట్ పరంగా సెకండ్ ఇయర్ కానీ ఫస్ట్ ఇయర్ కానీ ఫిజిక్స్లో ఏమన్నా డౌట్ ఉంటే మనకి కామెంట్ రూపంలో నాకు చెప్పండి. అప్పుడు నేను మీకు ఏం క్వశ్చన్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ.